సో రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేసిన కొత్త క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో బిఎన్ఎస్సి సెక్షన్ 173 ఏం చెప్తుందంటే, అఫెన్స్ జరిగిన ఏరియాలోనే కాకుండా, అంటే అఫెన్స్ జరిగిన ఏరియా పోలీస్ స్టేషన్లోనే కాకుండా నీకు దగ్గరలో ఉన్న, నీకు అందుబాటులో ఉన్న ఏ పోలీస్ స్టేషన్లో అయినా కూడా నువ్వు పిటిషన్ ఇవ్వచ్చు. అదేవిధంగా వాళ్ళు కూడా అది క్వశ్చన్ చేయకుండా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. అది ఎందుకంటే సెక్షన్ 173 క్లియర్గా చెప్తుంది, కంపల్సరీ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. సో వాళ్ళు ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ని ఏమంటారు అంటే 0 ఎఫ్ఐఆర్ అంటారు. సో ఆ తర్వాత వాళ్ళు సంబంధిత పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంతకుముందు లేదు, ఆన్లైన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం అయినా కూడా ఆన్లైన్లో ఈ పిటిషన్ ఇవ్వడం అలాంటివి ఏం లేవు. సో రీసెంట్గా అయితే ఒక యాక్ట్ ద్వారా, ఒక సెక్షన్ ద్వారా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇందులోనే 173లోనే ఎఫ్ఐఆర్ మనం ఆన్లైన్లో పిటిషన్ ఇవ్వచ్చు. అదేవిధంగా వాళ్ళు కూడా ఆన్లైన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. సో దాన్ని ఏమంటారంటే ఈఎఫ్ఐఆర్ అంటారు. సో దీన్ని తెలుసుకొని పోలీస్ స్టేషన్ పోయినప్పుడు, లేకపోతే సంఘటన జరిగినప్పుడు దీన్ని గుర్తుంచుకొని ఉపయోగపడుతుందని చెప్పేసి మీకు చెప్తున్నాం. మరి జాగ్రత్తగా.